బాలీవుడ్ స్టార్స్లో హృతిక్ రోషన్కు ఉన్న క్రేజ్ గురించి చెప్పుకునేదేముంది. హాలీవుడ్ కటౌట్ ఇండియన్ సినిమాల్లో నటిస్తున్నాడనే పేరుంది. ఎంత పేరున్నా ఎంత క్రేజ్ కనిపించినా ఈ హీరోకు ఏది కలిసి రావటం లేదు. దీంతో బాక్సాఫీస్ రేసులో పూర్తిగా వెనకపడిపోయాడు. ఇంతకీ హృతిక్ ఏం చేస్తున్నాడు? 2019లో వార్ మూవీ తరువాత హృతిక్ రోషన్ ఇంతవరకు ఆ స్థాయి విజయాన్ని చూడలేదు. విక్రమ్ వేద చేశాడు, ఫైటర్ చేశాడు, వార్ 2 కూడా చేశాడు. కానీ వీటిల్లో ఏదీ కూడా హృతిక్ రేంజ్ హిట్ గా నిలవలేకపోయింది. ప్రస్తుతం హృతిక్ రోషన్ ఏం చేస్తున్నాడు అంటే క్రిష్ 4ను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. తానే దర్శకుడిగా మారి మరోసారి క్రిష్ గా మారి ప్రేక్షకుల ముందుకు 4వ భాగం తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. కానీ ఇప్పట్లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే హృతిక్ డ్రీమ్ ప్రాజెక్టుకు బడ్జెట్ ఇష్యూస్ ఎదురవుతున్నాయి. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో క్రిష్ 4ను తెరకెక్కించాలి అనుకుంటున్నాడు హృతిక్. అందుకోసం యష్ రాజ్ ఫిల్మ్స్ సపోర్ట్ అడిగాడు. కానీ వాళ్లేమో 300 కోట్లతో సినిమాను పూర్తి చేయమంటున్నారు. తన రెమ్యునరేషన్ ను సైతం హృతిక్ వదులుకుంటున్నాడు. కానీ యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి బడ్జెట్ పెరగడం లేదు. దీంతో ఇప్పట్లో క్రిష్ 4 తెరకెక్కే అవకాశాలు కనిపించడం లేదు. మరి హృతిక్ రోషన్ ఏం చేస్తాడు అనేది చూడాల్సి ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.